హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడే, ఎందుకంటే ఇది టైమ్లెస్ జనరల్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ మీరు ఏ రోజు చూసినా ఇందులో వచ్చే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రస్తుతం ఎనర్జీ ఏంటి, ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి లవ్ మెసేజెస్ మీకు పంపాలి అనుకుంటున్నారు అనేది ఈ రోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. టారో ద్వారా మీ పర్సన్ మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇది అందరికీ అన్ని పాయింట్స్ వర్తించాలి అని చెప్పి లేదు, కాబట్టి మీ సిచ్యువేషన్కి ఏది సెట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఒక్క నిమిషం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ పార్ట్నర్ ముఖాన్ని తలుచుకోండి, తన నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట ఎనర్జీస్ చెక్ చేసే టైంలో. స్టార్టింగ్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of cups, సెలబ్రేషన్. ఓకే, చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. ద సన్. అలాగే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of cups ఎనర్జీ, 4 of cups, బాటమ్ ఆఫ్ ద డెక్ 8 of wands. కమ్యూనికేషన్, మీతో ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. తప్పకుండా ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. 10 of Pentacles ఎనర్జీ, మీ మీద చాలా అటాచ్మెంట్ అనేది మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. చాలా రొమాంటిక్ ఎనర్జీలో ఉన్నారనమాట. మీ విషయంలో చాలా అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 4 of Pentacles, బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, హ్యాంగ్డ్ మ్యాన్. మళ్ళీ సేమ్ 3 of cups, సెలబ్రేషన్, 2 of wands, బాటమ్ ఆఫ్ ద డెక్ 6 of cups ఎనర్జీ, టవర్, నైట్ ఆఫ్ wands ఎనర్జీ, సేమ్ మళ్ళీ అదే నైట్ ఆఫ్ wands, టెంపరెన్స్, పేజ్ ఆఫ్ wands, డెత్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of cups ఎనర్జీ. ఇక్కడ wands మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో కనిపిస్తున్నాయి కాబట్టి
ఇక్కడ స్టార్టింగ్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ విషయంలో ఇక్కడ రీయూనియన్ అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అని తను ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. యాక్షన్ మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్. ఇక్కడ మీ మధ్య ఎక్కువగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే మీలో చాలామంది నో కాంటాక్ట్ లేదంటే చాలా తక్కువగా మాట్లాడుకునే పరిస్థితిలో కూడా ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ఎనర్జీలో అయితే. అందుకే ఇక్కడ మీ పర్సన్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ మధ్య ప్రజెంట్ అయితే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, ఒకరిని ఒకరు మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇద్దరిలో కూడా ఈగో ఉంది. అంటే మీ పర్సన్లో ఈగో ఉంది, మీకు కూడా కొంచెం ఈగో ఉంది. దానివల్ల ఇక్కడ మీ మధ్య ఈ ఈగో అనేది అడ్డుపడుతుందన్నమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ సైడ్ భయం కూడా కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ గురించి చాలా వెయిటింగ్ చేశారు, చాలా ఓపికతో ఇక్కడ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు, రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తారు అని చెప్పి చాలా ఓపికతో మీరు చాలా పేషెన్స్తో ఎదురు చూశారు అనేది అయితే ఈ ఎనర్జీని బట్టి అర్థమవుతుందన్నమాట. మీరు మీ పర్సన్ విషయంలో చాలా అన్కండిషనల్ లవ్ చూపించారు, చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు. అంటే ఎక్కడ కూడా మీ పర్సన్ విషయంలో మీరు నెగిటివ్ థాట్స్తో లేరు. తన విషయంలో మీరు కొంచెం కూడా స్వార్థం అనేది చూపించలేదన్నమాట. చాలా జెన్యూన్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో. మీరు కేరింగ్ అనేది ఏదైనా కూడా చాలా జెన్యూన్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అంటే మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట ఈ ఎనర్జీలో. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే మీరు కొంచెం హీల్ అయ్యారు, ఆ బాధ నుంచి బయటకు రాబోతున్నారు, కొంచెం మీ గురించి ఆలోచించుకుంటున్నారు, మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటున్నారు. కానీ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని వచ్చారో పాస్ట్లోని అవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారనమాట. అంటే మీ పర్సనల్ లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉండడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ వేరే అదర్ పర్సన్స్తో రిలేషన్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఇలా అనమాట. మీ రిలేషన్ అనేది తను హ్యాండిల్ చేయలేను అనుకుని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇలా చేశారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉండి కూడా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే తలుచుకుంటున్నారు పాస్ట్లో మీ విషయంలో తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారనమాట. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని మిస్ అయిపోయాను అనే బాధ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే నా చేతులారా నేనే మిస్ చేసుకున్నానే, నా బిహేవియర్ వల్ల నా పర్సన్ని నేను కోల్పోయాను, తన దగ్గర నమ్మకాన్ని కోల్పోయాను, నేను నా విషయంలో నా పర్సన్ ఎంత జెన్యున్గా లవ్ చేసినా కూడా నేను పట్టించుకోలేకపోయాను, చాలా కేర్లెస్ చేశాను, నేను వేరే వాళ్ళ కోసం నా పర్సన్కి ఇంపార్టెంట్ అనేది ఇవ్వలేకపోయాను, ఇలా అనమాట. ఇలా మీ పర్సన్ అయితే చాలా అవన్నీ కూడా తలుచుకుంటూ అంటే పాస్ట్లో మీ మధ్య జరిగినవన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టార్టింగ్ మెసేజ్కి వచ్చేసరికి మీ పర్సన్ నుంచి డెత్, అంటే మీరు లేకుండా నువ్వు లేకుండా నా లైఫ్ అనేది చాలా శూన్యంగా ఉంది అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట.
అంటే మీ పర్సన్ బయటికి చాలా బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారు, కానీ లోపల మాత్రం మీ జ్ఞాపకాలతో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ జ్ఞాపకాలు అనేవి ఈ వ్యక్తిని వదిలి వెళ్ళట్లేదు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ కూడా అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే తను మీ విషయంలో ఏదైతే చేశారో అది తలుచుకుంటూ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు, నేను పాస్ట్లో నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా నొప్పించాను, అంటే నా మాటల ద్వారా నిన్ను బాధ పెట్టాను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ తన బిహేవియర్ని తలుచుకుని చాలా రియలైజ్ అవుతున్నారనమాట. అంటే నేను పాస్ట్లో మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోయాను అని ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు దూరం అయ్యే కొద్దీ కూడా మీ మీద ఈ వ్యక్తికి లవ్, అట్రాక్షన్ అనేది పెరిగిపోతుందన్నమాట. అంటే ఇంకా ఇంకా మీ విషయంలో ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, మీ విషయంలో ఈ వ్యక్తికి ఆ అట్రాక్షన్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే తను మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటంటే మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఎప్పుడు ఒకటవుతాము అనే విధంగా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారంట మీ గురించి. అందుకనే స్టార్టింగ్ మనకి ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందనమాట. అంటే మళ్ళీ మీతో ఒక కొత్త జీవితాన్ని, అంటే కొత్త లైఫ్ని, అలాగే ఇక్కడ సక్సెస్ఫుల్ లైఫ్ని, సక్సెస్ఫుల్ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అంటే కమిట్మెంట్, అంటే లైఫ్ అంతా మీతో ఉండే విధంగా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఫ్యూచర్ అంతా కూడా మీతోటే రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా కోరుకుంటున్నారంటే మీ విషయంలో రిలేషన్ అనేది స్థిరంగా ఉండాలి అనే విధంగా కోరుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు చూపించిన లవ్ ఏదైతే ఉందో అది అంట ఈ వ్యక్తి ఎప్పటికీ కూడా మర్చిపోలేరంట. తన లైఫ్లో వేరే ఎవరి దగ్గర కూడా మీరు చూపించిన లవ్ అనేది ఈ వ్యక్తికి దొరకలేదంట. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఈ వ్యక్తికి ఎవరి దగ్గర కూడా మీరు చూపించిన ఆ లవ్ అనేది ఈ వ్యక్తికి దొరకలేదు. ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే వేరే అదర్ పర్సన్స్తో ఎంత మాట్లాడినా కూడా, వేరే అదర్ రిలేషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి ఏంటంటే మీతో దొరికిన ఆ మనశ్శాంతి అనేది ఎక్కడ దొరకట్లేదు. అదే ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారంట. ఈ వ్యక్తి ఏమనుకున్నారు అంటే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏముందిలే, నేను అక్కడ కూడా హ్యాపీగానే ఉంటాను, నా స్వార్థం అనేది నాకు ముఖ్యం, నేను ఎక్కడైనా హ్యాపీగానే లైఫ్ అనేది లీడ్ చేస్తాను అనే విధంగా మీ విషయంలో చాలా వరకు చాలా టేక్ ఈజీగా తీసుకున్నారు, సీరియస్గా తీసుకోలేదు. అంటే మీ ఎమోషన్స్ని, మీ రిలేషన్ని, మిమ్మల్ని ముఖ్యంగా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీరేంటి అనేది అర్థమైంది. అంటే తన లైఫ్లో ఎవరు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట. అదే మీకు మెసేజ్ అనేది పంపించారు, లవ్ మెసేజ్. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నాకు కొంచెం టైం ఇవ్వి. ప్రజెంట్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ స్టక్ అయిపోయి ఉన్నారంటే వ్యక్తి, నాకు కొంచెం టైం ఇస్తావా ప్లీజ్, నా లైఫ్లో ఉన్న అన్ని పరిస్థితుల్ని, అన్ని ప్రాబ్లమ్స్ని కూడా నేను క్లియర్ చేసుకుని నీ దగ్గరకు వస్తాను అని ఇప్పుడు ఈ వ్యక్తి మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి అంటే మీ పర్సన్ తన ఫ్యామిలీ లేదంటే ఇక్కడ కెరియర్ వల్ల ప్రాబ్లమ్స్, ఇలాంటి కొన్ని విషయాల్లో ఈ వ్యక్తి స్టక్ అయిపోయారు. వాటిని సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలి, వాటిని క్లియర్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అని చెప్పి వ్యక్తి చూస్తున్నారంట.
ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ నుంచి మీకు రీయూనియన్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం కానీ ఇక్కడ రీయూనియన్ చేయడం అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. యాక్షన్ తీసుకోవడం అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీ లైఫ్లో మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించలేదు, మీ ఎమోషన్స్ గురించి పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే తన ఎమోషన్సే కాదు మీ ఎమోషన్స్కి కూడా వాల్యూ ఇవ్వాలి అనే విధంగా మిమ్మల్ని మళ్ళీ కేర్ చేయాలి. ఎక్కడ కూడా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయకూడదు అనే నిజాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కనుక చాలా నిజాయితీతో చాలా జెన్యున్గా మీతో మళ్ళీ రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఎనర్జీలో ఈ వ్యక్తి ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ నుంచి మీకు 2 డేస్లో అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ 2 వీక్స్లో అవ్వచ్చు, మీకు కమ్యూనికేషన్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు పాస్ట్లో ఎలా అయితే బిహేవియర్ చేశారో ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అలా ఉండరన్నమాట. అంటే పాస్ట్లో తన బిహేవియర్ ఎలా ఉందో అలా ఉండరు. మీతో అబద్ధాలు చెప్పడం కానీ ఏదో ఒకటి సాకులు చెప్తూ తప్పించుకోవడం కానీ ఏదైతే పాస్ట్లో చేసేవారో ఇప్పుడు అలాంటివి ఏమీ కూడా మీ పర్సన్ దగ్గర ఉండవు అనమాట. చాలా క్లియర్గా మీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య కూడా సోల్ కనెక్షన్ అనేది మళ్ళీ బలపడుతుందనమాట. అంటే కర్మచక్రం ఏదైతే ఉందో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూస్తున్నారు కదా, ఇది కర్మచక్రం తిరిగింది. అంటే మీకు మళ్ళీ న్యాయం జరిగే టైం ఆ సమయం అనేది వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీకు పంపించే లవ్ మెసేజెస్లో కూడా చాలా పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది. అంటే మీ గురించే ఆలోచిస్తూ మీకు ఏదో ఒకటి తెలపాలి, ఏదైనా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. తను ఇప్పటి వరకు కూడా మీతో ఏవైతే షేర్ చేసుకోలేకపోతున్నారో, తను మీ విషయంలో ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే యాక్షన్ అయితే తీసుకుంటారు కన్ఫామ్గా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ ఫ్యామిలీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వ్యక్తి ఏంటంటే ద టవర్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి అయితే యాక్షన్ తీసుకుని వస్తారు. అది మీరు కూడా ఊహించలేరు అనమాట. ఇప్పుడైతే మీ పర్సన్ అయితే ఎటువంటి స్వార్థంతో అయితే రావట్లేదు అనేది తనైతే చెప్తున్నారు. ఈ ఎనర్జీలో అయితే వచ్చింది. కానీ ఇక్కడ మనం యూనివర్స్ నుంచి కూడా అడిగి తెలుసుకోవచ్చు. యూనివర్స్ ఎటువంటి ఎనర్జీస్ ఇవ్వబోతున్నారు ఈ వ్యక్తి గురించి అనేది కూడా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. చెప్పండి యూనివర్స్, చూస్తున్న మా వ్యూయర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారో వాళ్ళ పర్సన్ గురించి అనేది చెప్పండి యూనివర్స్ ప్లీజ్. త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ లవర్స్, 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, Hermit, 7 of Swords, 3 of Pentacles, bottom of the deck, Judgment. అంటే ఇక్కడ ఈ ఎనర్జీలో యూనివర్స్ మీకు చెప్తున్న మాట ఏమిటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వదులుకోవద్దు. మీ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు వదులుకోకండి. అంటే మీ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీ పర్సన్కి మీరు పూర్తిగా లొంగిపోకుండా మీ పర్సన్లో ఎటువంటి మార్పు వచ్చింది అనేది మీరు గమనించండి. అంటే మీ విషయంలో మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి వస్తారు. 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. కానీ వ్యక్తి మాటలన్నీ కూడా మీరు వినొద్దు. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ఇక్కడ అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఇక్కడ మీకు ఏది అంటే ఇక్కడ మీ విషయంలో ఏం న్యాయం చేస్తున్నారు, మీకు ఏం చెప్తున్నారు, మీ ఆలోచనలు తగ్గట్టు ఈ వ్యక్తి బిహేవియర్ ఉందా, ఈ వ్యక్తి మళ్ళీ మీకు సెట్ అవుతారా లేదా, ఈ వ్యక్తి వల్ల మీరు మళ్ళీ ఏమైనా లోన్లీ ఫీలింగ్ అనేది కానీ గిల్టీ ఫీలింగ్ కానీ ఫీల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, ఈ వ్యక్తి మీ లైఫ్లోకి నిజంగా పశ్చాత్తాపంతో వస్తున్నారా. ఇప్పుడు
వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా తన లైఫ్లో ఉన్నా కూడా మీకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారా లేదా, ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా గమనించండి. మీరు ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయడానికి ఏదైతే డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో దాని ముందు ఇవన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే మేము కాంటాక్ట్లో ఉన్నాం కదా, రోజు మాట్లాడుకుంటున్నాం కదా, మరి మాకు ఈ ఒంటరితనం లేదంటే ఈ పశ్చాత్తాపం అనే ఎనర్జీ ఎందుకు వస్తుంది అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఫిజికల్గా కాంటాక్ట్లో ఉండడం వేరు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వేరు. మీరు కాంటాక్ట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్స్ రావడం చాలా సహజం అన్నమాట. ఎందుకంటే మీ మధ్య పాస్ట్లో ఎలాంటి ఎనర్జీ ఉండేదో మీ ఇద్దరి మధ్యన ప్రజెంట్ అలాంటిది మిస్ అవ్వచ్చు మీరు. ఇక్కడ రిలేషన్లో అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే మీరు రోజు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ మాటలు కేవలం ఫార్మాలిటీ, అంటే ఏదో మాట్లాడుకున్నాం కదా అనే దానికోసమే మీ మాటలు, అంటే తిన్నావా, ఏం చేస్తున్నావు, జస్ట్ ఇలాంటి పలకరింపులు, కమ్యూనికేషన్ అది మాత్రమే మీ మధ్య ఈ ప్రజెంట్ అయితే ఉండొచ్చు కొంతమంది విషయంలో. కానీ పాస్ట్లో మీ మధ్య ఉన్న ఆ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు లేకపోవచ్చు. అంటే ఓపెన్గా మాట్లాడుకునేవారు, చాలా ఎమోషనల్గా, అంటే మీ మాటల్లో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కనిపించేది అనమాట. కానీ ప్రజెంట్ ఎనర్జీస్లో ఆ బాండింగ్ అనేది కనిపించట్లేదు. అంటే మీరు పక్క పక్కనే ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం, అలాంటిది కూడా కొంతమంది ఎనర్జీస్లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి తన మనసులో మీ పర్సన్ అయితే ఇలా అనుకుంటున్నారు, మీరు పక్క పక్కనే ఉండి మీతో ఈ వ్యక్తి సరిగ్గా మాట్లాడకపోయినా కూడా. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒకే చోట అంటే ఒకే ఇంట్లో ఉండి కూడా, అంటే కళ్ళ ముందే ఉండి ఒకరికొకరు కూడా మాట్లాడుకోకుండా ఉండడం. అంటే మీరు ఒకరికి ఎదురుగా ఒకరు ఉంటారు కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. అంటే మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడుతూనే వేరే ఎక్కడో ఆలోచించడం. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి పాస్ట్లో మీ విషయంలో చూపించిన ఆ కేరింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందని చెప్పి చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే మీ మధ్య కమ్యూనికేషన్ ఉన్నా, కాంటాక్ట్ ఉన్నా కూడా ఏదో తెలియని మిస్ అవ్వడం, వెలితి అనేది ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు, మీ పర్సన్ కూడా. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని తన మాటలతో కానీ తన చేతలతో కానీ మిమ్మల్ని బాధ పెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీతో నార్మల్గా మాట్లాడలేకపోతున్నారనమాట. అవన్నీ కూడా తలుచుకుంటూ అదే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.